నేను ఏమంటున్నా అంటే మేము స్పష్టంగా ఉంటాం, అస్పష్టంగా ఉండం. 600 ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ప్రశ్న లేదని మొన్ననే చెప్పిన నేను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. పోయినసారి నేను అసెంబ్లీని డిజాల్వ్ చేసిపోయినా, అది కూడా చెప్తున్నా. ఎస్, దెర్ వాజ్ ఎ నీడ్ ఎట్ దట్ టైం. ఎందుకు? మేము ప్రారంభించిన పథకాలు, మేము ప్రారంభించిన ప్రాజెక్టులు మళ్ళా మేమే ఉండి పూర్తి చేయాల్సిన అవసరం ఉండే కాబట్టి, మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉండే కాబట్టి కరెక్ట్ టైంలో నేను ఇంటెలిజెంట్గా డెసిషన్ తీసుకొని ఐ కేమ్ బ్యాక్ విత్ 88 సీట్స్, రైట్? ఇప్పుడు ఆ అవసరమే లేదు, అన్ని పరిపూర్ణంగా కంప్లీట్ అవుతున్నాయి. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావాలి, సీతారామ పథకం కంప్లీట్ కావాలి, మేము పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కంప్లీట్ కావాలి, తెలంగాణ ఇంకా ధాన్యం ఎక్కువ పండించాలి, తెలంగాణకు ఇంకా ఐటీ పెట్టుబడులు ఎక్కువ రావాలి, ఇంకా పరిశ్రమల పెట్టుబడులు రావాలి. ఆ ప్రయత్నాలు మా టర్మ్ ఎండుదాకా కూడా ఇప్పుడు కొనసాగిస్తాం, మధ్యలో భంగం చెయ్యం, రైట్? ఎవరైనా ఆసుకుంటే అట్లా అనుకుంటే పాపం తెలియక తెలియలేక అనుకుంటే మేమేం చేయలేము. ఆ మాట్లాడేటోళ్ళు కూడా ఎందుకు కొరగాని వాళ్ళు ఇక్కడ ఏ రకం కూడా ఏమి స్థాయి లేని వాళ్ళు, వాళ్ళకి ఇక్కడ పాత్ర లేదు, మను లేదు, నెత్తి లేదు, కత్తి లేదు, ఊరికే ఏదో అరుస్తూ ఉంటారు బజార్ల మీద. దాన్ని మేము పడుచుకోన్నా, ఎవడో ఏదో కలగాని చెప్పుకుంటారు. ఎల్లుండి ఎలక్షన్ అంతా తయారుగా అవుతుంది, అట్లా అవుతుందా? నాకు అర్థం కాదు. నేనేమంటున్నా అంటే ఎవరో తేడా అట్లా అనుకుంటారు పాపం, ఆలోచన తక్కువ ఉన్న వాళ్ళు, అవగాహన తక్కువ ఉన్న వాళ్ళు అట్లా అనుకుంటారు, అంతే కదా. కేసీఆర్ ఎప్పుడు మోసం చేయడు కదా, కేసీఆర్ ఏం చెప్తారో అదే చేస్తాడు. డెఫినెట్గా ఏం చెప్పినామో అదే చేసినాం, ఇప్పుడు కూడా ఏం చెప్పినామో అదే చేస్తాం. ఏందండి? రిపోర్ట్ కాదండి, ఒక సెంటర్ స్ప్రెడ్ ఐటమ్. ఏంది ఇవాళ చెప్పింది ఆయన కథ? ఇవాళ రాసింది చెప్పు, ఇక్కడ రాసింది. ఈ డోంట్ నో అంటే నేనేం చెప్పాలి కదా? నీకే డోంట్ నో అన్నాడు ఎట్లా? నీకు డోంట్ నో అన్నాడు కాదా క్వశ్చన్? చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, మొట్టమొదటిసారి మేము 63తో గెలిచినాం, మొన్న 88తో గెలిచినాం, రైట్? ఈసారి మేము 95 నుంచి 105 మధ్య ఉంటుంది మా సీట్ల సంఖ్య. యూ రైట్ ఇట్ ప్లీజ్, ఫర్ గాడ్స్ సేక్. 95 to 105 మధ్య గెలుస్తాం మేము. మీకు ఒక 25 days తర్వాత ఒక రిపోర్ట్ కూడా ఇస్తాను నేను, మీరే ఆశ్చర్యపడతారు. ఎస్, ఈ మధ్య వినండి, మీరు అడిగి పూర్తిగా చెప్పాలి కదా. అవర్ సీట్స్ ఆర్ గోయింగ్ టు బి 95 to 105 మధ్య ఉంటాయి. నిన్ననే నాకు లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది, 3 డిఫరెంట్ సంస్థలు చేసిన సర్వే. వాళ్ళు 30 సీట్లు సర్వే చేశారు, 29 మేము గెలుస్తున్నట్టు 0.3%తోని ఒక సీట్ పోతున్నట్టు వచ్చింది. జస్ట్ 0.3, 1%. అంటే ఏందని అర్థం? 30లో ఒక సీటు పోతే 120లో 4 పోతాయని అర్థం. 30కి 1 అంటే దట్ ఈస్ గోయింగ్ టు ద రిజల్ట్, టేక్ ఇట్ ఫ్రమ్ మీ. అది ఎట్లా సమయం నిర్ణయిస్తుంది కదా. కేసీఆర్ ఎక్కడ అవసరం పడితే అక్కడ పోతాడు కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది గ్యారెంటీ. ఏ కాగా నాకు అర్థం, నీ సపరేట్ కాగేమని ఉందా? వీఆర్ మచ్ బిలో ది అలౌడ్ 25%. ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ. టైం పడుతుందా బాబు? గట్టిస్తారా? ఎటువంటి తట్టించి ఆయన కోర్టు కేసు పెడతారా? 80,000 ఉద్యోగాలు నింపుతామన్నాం, నింపి తీరుతాం గ్యారంటీగా. డోంట్ బి హేస్టీ. అది నాకెట తెలిసి నాకు అర్థం కాదు. నేను ఏమంటున్నా అంటే, నేను వేదిక పెడతానా, ఫ్రంట్ పెడతానా, పార్టీ పెడతానా, నాకే సరిగ్గా తెలియదు ఇప్పటికి. యు సీ డిస్కషన్స్ ఆర్ అండర్ వే. క్లియర్గా చెప్తున్నాను, నేను అనుమానం అక్కర్లేదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, కల్పన లేని వాళ్ళు ఉంటారు, అవగాహన లేని వాళ్ళు ఉంటారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెలింగ్, టీఆర్ఎస్ పార్టీ పెడుతున్నప్పుడు నా పాత మిత్రులు కొందరు వచ్చిన క్లాస్మేట్స్ ఏమవుతుందని అడిగినారు.
పంచాయతీరాజ్ ఎలక్షన్ లాంచింగ్ ప్యాడ్గా నేను పోతున్నాను చెప్పాను. అంటే ఎప్పుడు పెడతావు పార్టీ అని అడిగింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది 2001 సంగతి అని చెప్పి దాని జడ్జిమెంట్ని అనుసరించుకొని నేను పెడతా అని చెప్పి నేను వెయిట్ చేస్తున్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. అప్పటికే టీఆర్ఎస్ జెండా, టీఆర్ఎస్ ఫస్ట్ క్యాసెట్ అన్నీ రెడీ చేసి నేను బీరువాల పెట్టి తాళం వేసి పెట్టాను. ఇది బయట చాలామంది తెలియదు, రైట్? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన మరుక్షణం నేను కొంత పద్ధతి పాటించే మనిషిని కాబట్టి అయ్యగారులను అడిగి ముహూర్తం తెలుసుకొని నిర్ణయం ఖరారు చేసి పెట్టేసాం. ఆ టైంలో నా ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చి ఇదంతా సినిమా చూపించినట్టుంది, నువ్వు పార్టీ పెట్టుడు, పంచాయతీరాజ్ ఎలక్షన్ పోటీ చేసుడు, నీకు అభ్యర్థులు దొరుకుడు, నువ్వు గెలుచుడు ఉంటుందా అంటే నేను చెప్పిన